పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొంతు చేయను, దుష్టుల సంఘం నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. హల్లెలూయా. ఇక్కడ దావీదు సహవాసం గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి? సహవాసం గురించి. సాంగత్యము అని అంటే ఫెలోషిప్, అంటే సహవాసము. అతడు నేను వీరితో సహవాసం చేయను అని చెప్తున్నాడు. ఎవరితో అంటే, ఒకటి పనికి మాలిన వారితో. ఎవరితోటి? పనికి మాలిన వారితో సహవాసం చేయను, వేషధారులతో సహవాసం చేయను, భక్తిహీనులతో సహవాసం చేయను. ఈ ముగ్గురితో నేను సహవాసం చేయను, వారికి దూరంగా ఉంటాను అని దావీదు ఏం చేస్తున్నాడంటే ఈ కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు. అంటే తన భక్తిలో స్థిరత్వం గురించి మాట్లాడే వ్యక్తి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను ఈ భక్తిలో స్థిరంగా ఉండడానికి కారణం ఏంటంటే నేను యథార్థంగా ప్రవర్తించాను, నా నమ్మికలో యథార్థత ఉంది, నా కనుల ఎదుట కృపను ఉంచుకున్నాను. 4వ కారణం ఏంటంటే నా సహవాసం ఎలా ఉందో నాకు తెలుసు. నా సహవాసం ఎలా ఉందంటే నా సహవాసంలో పనికిమాలినోళ్ళు లేరు, నా సహవాసంలో భక్తిహీనులు లేరు, నా సహవాసంలో వేషధారులు లేరు. ఈ ముగ్గురు లేరు కాబట్టి నా సహవాసం హెల్దీగా ఉంది, ఆరోగ్యకరంగా ఉంది. హల్లెలూయా. సహవాసం ఎంత అవసరం అంటే మన సహవాసమే మన జీవితాన్ని సరిచేస్తుంది, మన సహవాసమే మనల్ని అభివృద్ధి చేస్తుంది, మన సహవాసమే మన మంచోళ్ళని చేస్తుంది, మన చెడ్డోళ్ళని కూడా మార్చేది ఏంటో తెలుసా? మన సహవాసం. మనం ఎవరితో సహవాసం చేస్తామో ఖచ్చితంగా ఆ బుద్ధులు మనలోనికి వస్తాయి. బైబిల్లో చక్కని మాట రాయబడింది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేయను. అంటే దుష్టులతో సహవాసం చేస్తే వాడు ఎంత మంచివాడైనా వాడు ఖచ్చితంగా ఏమైపోతాడంటే చెడ్డవాడిగా మారిపోతాడు. చాలా మంది ఏమంటారంటే నేను మంచివాడిని కాబట్టి దుష్టునితో సహవాసం చేస్తే వాడిని కూడా మంచివాడిగా మార్చేస్తాను అని అనుకుంటారు, భ్రమలో బ్రతుకుతారు. నేనంటాను అలా అనుకునే వాళ్ళు ఎప్పటికీ మంచివారిగా చేయలేరు. అంటే మన సహవాసాన్ని కాపాడుకోవాలి కానీ మన సహవాసంతో సవాలు విసరకూడదు. అర్థమైందా? సవాలు విసిరి నేను మార్చేస్తాను అనడం కంటే మన సహవాసాన్ని బలపరుచుకోవడం మంచిది. ఇక్కడ దావీదు ఏమన్నాడంటే తన సహవాసంలో వీరిని దగ్గరికి రానిస్తాను. ఎవరినో తెలుసా? పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే పనికి మాలిన వారంటే ఎవరు? దేవుని అంగీకరించండి. ఇంకా అన్యుల సహవాసం మీరేమైనా చెప్తారా? అన్యుల సహవాసం మీరు తెలీదు. పనికి మాలిన వారు అంటే ఎవరో తెలుసా? ఏ పని చేయకుండా ఖాళీగా ఉండేవారు. దావీదు ఏమన్నాడంటే ఏ పని చేయకుండా ఖాళీగా ఉండేవాడితో నేను సహవాసం చేయను. అంటే బాధ్యత లేకుండా, బాధ్యతలు మర్చిపోయి వాడు ఇష్టానుసారంగా గాలికి తిరుగుతా ఏ పని చేయకుండా ఉంటాడు చూసావా, అటువంటి వాడితో నేను సహవాసం చేయను. ఇప్పుడు చెప్పండి, పనికి మాలిన వారంటే ఎవరు? గాలికి తిరిగేవారు. ఏ పని చేయకుండా గాలికి తిరిగేవాళ్ళు. ఇంకా నేనేం చెప్పాలంటే బాధ్యత మరిచి తిరిగేవారు. అర్థమైందా? కుటుంబ బాధ్యత ఉండదు, కొడుకుల బాధ్యత ఉండదు, భార్య బాధ్యత ఉండదు, ఏ బాధ్యత ఉండదు. బాధ్యతలన్నీ విడిచిపెట్టి గాలికి తిరిగేవాడే పనికి మాలినవాడు. ఇటువంటి వాడికి నేను దూరంగా ఉంటాను. ఈ గాలికి తిరిగే వాళ్ళు ఎలా ఉంటారు? బైబిల్లో కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. మీరు ఎలా ఉంటారు? కుటిలమైన మాటలు మాట్లాడేవాడు ఎవరంట? పనికి మాలినవాడు. అంటే గాలికి తిరిగేవాడు ఏం చేస్తాడంటే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఏ మాటలు అంటే కుటిలమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కుటిలమైన మాటలు అంటే అర్థం ఏంటో తెలుసా? వంకర మాటలు. మనం ఏదైనా వాడు చెప్తే అది కాదు ఇది అంటాడు, ఇది అన్నామనుకో ఇది కాదు అది అంటాడు. అంటే దేనికి సహకరించడు. వాడు ఏం చేస్తాడంటే ప్రతిదీ వంకరగానే మాట్లాడతాడు. నువ్వెంత కరెక్ట్గా సమాధానంగా సత్యముగా చెప్పు, వాడు అసత్యాన్ని ఎత్తుక్కుంటూ ఉంటాడు. ఈ గాలి మాటలు చెప్పేవాడికి, ఈ వంకర మాటలు చెప్పేవాడికి, ఈ పనికి మాలినోడికి, ఈ కుట్లమైన మాటలు చెప్పేవాడికి కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఏంటో తెలుసా ఆయుధాలు? కన్ను, తర్వాత కాళ్ళు,
వేళ్ళు. ఈ కనుందో చూడండి, వాడు కన్ను గీటుచు, కాళ్ళతో సైగ చేయుచు, వేళ్లతో గురుతులు చూపిస్తాడు. ఎందుకు గుర్తులు చూపిస్తున్నాడు? వాడు ఆయుధాలు ఎందుకు ఉపయోగిస్తున్నాడు అంటే, ఆ కింద ఉంది ఏమనుందంటే, వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. అర్థమైందా? ఈడు ఆయుధాల కన్నుని, ఈడు ఏం చేస్తాడంటే కాళ్ళని, వేళ్ళని ఎందుకు ఉపయోగిస్తున్నాడంటే జగడములు పుట్టించడానికి, అంటే గొడవలు పెట్టడానికి చూసేవాడు ఎవడో తెలుసా? ఎవరు? ఇప్పుడు చెప్పండి, గొడవలు పెట్టేది ఎవరు? అర్థమైందా? వాడు జగడములు పుట్టించును. వాడు కన్నుతో గాని, వాడు కాళ్ళతో గాని, వాడు వేళ్లతో గాని గురుతులు చూపించడానికి వాడు ఏం చేస్తాడంటే కళ్ళతో మనుషులను రెచ్చగొడతాడు, వేళ్లతో మనుషులను రెచ్చగొడతాడు, కాళ్ళతో మనుషులను రెచ్చగొడతాడు. రెచ్చగొట్టి వాడు ఏం చేస్తాడంటే జగడం పుట్టిస్తాడు, గొడవలు పుట్టిస్తాడు. అటువంటి వాడే ఎవరో తెలుసా? పనికి మాలిన వాడు, గాలి మాటలు చెప్పేవాడు, గాలికి తిరిగేవాడు, వంకర మాటలు మాట్లాడేవాడు. వీడు ఏం చేస్తాడంటే జగడము పుట్టిస్తాడు. 14వ వచనంలో ఏముందంటే, వాడెల్లప్పుడును కీడు కల్పించుచు జగడములు పుట్టిస్తాడు. వాడెల్లప్పుడు. పనికి మాలిన వాడి యొక్క పని ఏంటో తెలుసా? వాడు ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టిస్తాడు. అంటే లేని కీడుని కల్పిస్తాడు. అర్థమైందా? వాడు ఎల్లప్పుడు ఏం చేస్తాడంటే ఇద్దరి మధ్య సమాధానం లేకుండా చేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే కుటుంబాలను నాశనం చేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టేస్తాడు. వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుకుంటాడు. లేని కీడు, జరగని కీడు వాడు ఊహించుకుని ఆ కీడును కల్పించి, మీ బాబు ఇలాగ అన్నాడురా నిన్న, మీ తల్లి ఇలాగ అన్నదిరా నిన్న, మీ కుటుంబాలు ఎలాగ అన్నారా నిన్న, మీ ఇంటి పేరు ఎలాగ అన్నారని కీడును కల్పించి జగడములు పుట్టిస్తాడు, రెచ్చగొట్టేస్తాడు. కుటిలమైన మాటలు అంటే ఏంటో తెలుసా? వంకరి మాటలు. ఈ పనికి మాలిన వారు, ఏ పని లేక గాలికి తిరిగే వాళ్ళు ఏం చేస్తారంటే వంకర మాటలు మాట్లాడతారు. ఎందుకో తెలుసా? వారు కీడును కల్పించి జగడం, అంటే సైకోగాళ్ళు. ఎవరు? ఇద్దరు కొట్టుకుంటే వారిద్దరిని చూసి ఆనందించేవాడు. 2 కుటుంబాలు విడిపోతే ఆ కుటుంబాన్ని చూసి సంతోషించేవాడు. అర్థమైంది? భార్యాభర్తలు విడిపోతే వారిని చూసి సంకలు కొట్టుకునేవాడు. ఎవరు? పనికి మాలినవాడు. ఎవరు? ఇటువంటి వారితో నేను సహవాసం చేయను. ఎందుకంటే వారి సహవాసాన్ని పాడు చేసేవారు, వారి కుటుంబాలను పాడు చేసేవారు. కాబట్టి వారితో నేను సహవాసం చేయను. వారి హృదయం ఎలాగుంటుందంటే, అక్కడ ఏమనుందంటే వాడి హృదయం అతి మూర్ఖ స్వభావం గలది. అంటే వీడు ఎవడంటే మూర్ఖుడు. ఎవరు? వాడి హృదయం అంతా దేంతో నిండి ఉందంటే మూర్ఖత్వంతో నిండిపోయింది. వారి హృదయం అంతా ఎలా ఉందంటే మూర్ఖ స్వభావాన్ని ధరించుకుంది. వాడు ఏం చేస్తాడంటే మూర్ఖంగానే ప్రవర్తిస్తాడు, మూర్ఖంగానే ఆలోచిస్తాడు, మూర్ఖంగానే మనుషుల జీవితాలు నాశనం చేసేస్తాడు. వాడి హృదయం మూర్ఖ స్వభావం గలదు. ఒకవేళ వాడికి ఎవడైనా ఏమైనా మంచి చెప్పాడనుకో, ఆ మంచి చెప్పినాను కూడా వాడు ఏం చేస్తాడో తెలుసా? కీడు కల్పించి వాడి మీద జగడాలు పుట్టేస్తాడు. అర్థమైందా? వాడి హృదయం మూర్ఖ స్వభావం. బైబిల్ అందుకే రాయబడి ఉంది, మూర్ఖునికి జ్ఞానం అందదంట. ఏమండదు? వాడికి ఎన్ని జ్ఞానోపదేశాలు చేసినా, వాక్యాన్ని ఎంతగా వివరించినా వాడి హృదయంలోకి జొచ్చుకుని పోదు. ఎందుకంటే వాడి హృదయం అంతా మూర్ఖ స్వభావంతో నిండిపోయింది. పనికి మాలిన వారంటే ఎవరో చెప్పండి? ఎవరు? ఏ పని లేక గాలికి తిరిగేవాళ్ళు. పనికి మాలిన వారు ఏం చేస్తారంటే కుటిలమైన మాటలు మాట్లాడతారు. కుటిలమైన మాటలు అంటే వంకర మాటలు మాట్లాడతారు. వంకర బతికేది వాళ్ళే, వంకరగా జీవించేది వాళ్ళే. వారికున్న ఆయుధాలు ఏంటో తెలుసా? కళ్ళు, వేళ్ళు, కాళ్ళు. వీటితో ఏం చేస్తారంటే కీడు కల్పించి జగడాలు పుట్టిస్తాడు. వాడి హృదయం ఎలా ఉంటదంటే మూర్ఖ స్వభావంతో ఉంటది. ఇంకా ఇతని గురించి ఏమని రాయబడి ఉంది ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 16:27. పనికి మాలిన వాడు కీడును తవ్వి పైకెత్తును. అంటే ఈ పనికి మాలిన వాడు ఏం చేస్తాడంటే కుటిలమైన మాటలు మాట్లాడతాడు. ఈ పనికి మాలిన వాడు ఏం చేస్తాడంటే
ఏమని ఉంది అక్కడ, చదవండి ఒకసారి. పనికి మాలినోడు కీడు తవ్వి పైకి వేస్తాడు. అంటే ఈ పనికి మాలినోడు ఏం చేస్తాడంటే డ్రైన్ లో ఉన్న చెత్త అంతా పైకి వేసినట్లు, అర్థమైందా? ఈ మట్టిని తిరగేసినట్లు వాడు ఏం చేస్తాడంటే కీడును తవ్వి పైకి వేస్తాడు. అంటే కీడును తవ్వడం అంటే జరిగిపోయిన సంగతుల్ని, అర్థమైందా? ఇంతకు ముందు మన జీవితంలో జరిగిన కీడుల్ని, ఆ కీడుకు కారణమైన వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ఆ రోజు నువ్వు నష్టపోవడానికి, ఆ రోజు నీ జీవితం ఇలాగ అయిపోవడానికి, నీ కుటుంబం నాశనం అయిపోవడానికి కారణం ఎవరో తెలుసా? వాడే. అంటే ఆ కీడును తవ్వి పైకి వేస్తాడంట. అంటే జరిగిపోయిన దాంట్లో మన కీడు చేసిన వారిని మన కంటి ముందుకు తీసుకొచ్చేవాడే ఈ పనికి మాలినవాడు. అంటే వీడు ఏం చేస్తాడంటే మనలో క్షమాపణ హృదయాన్ని పుట్టించనివ్వడు. మనలో కక్షల్ని, మనలో భేదాల్ని పుట్టించేవాడే వీడు. వీడి పెదవుల మీద అగ్ని మండుచుండెను. అక్కడ ఏమైనా ఉంటుంది చూడండి. వాడి పెదవుల మీద అగ్ని మండుచున్నది. అంటే ఇది పెదవుల మీద అగ్ని నిండి ఉంది. అంటే వీడు మాట్లాడితే పచ్చని కుటుంబాలు కూడా కాలిపోతాయి బొగ్గు అంటే. ఈడేం చేస్తాడంటే పచ్చగున్న కుటుంబాలను కూడా వాడి నోటి నుండి వచ్చే మాట ద్వారా పాడు చేసేస్తాడు. అర్థమైందా? ఆడేం చేస్తాడంటే కీడును కల్పిస్తాడు. వాడు ఏం చేస్తాడంటే కీడును తవ్వి పైకెత్తుతాడు. జరిగిన సంగతుల్ని పైకి లేపి 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 పదే పదే ఏం చేస్తాడంటే వాడు మనుషుల్ని ఉద్రేకానికి గురి చేస్తాడు. వాడి పెదవుల మీద అగ్ని మండుచున్నదంట. అంటే వాడి నోట నుండి వచ్చే మాట ప్రతి ఒక్కరి జీవితాన్ని తగలెట్టడానికే. అర్థమైందే? అటువంటి వారితో నేను సహవాసం చేయను. బైబిల్లో చక్కని మాట ఉంది, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్ర భేదం కలిగించును. అంటే స్నేహితుల మధ్య విభేదాన్ని పుట్టించును. అంటే వీడు ఏం చేస్తాడంటే కీడును తవ్వి పైకి ఎత్తడం అంటే జరిగిపోయిన సంగతిని మాటి మాటికి ఎత్తుతున్నాడంటే వాడి స్నేహితుల మధ్య చిచ్చు పెట్టేసేవాడు, భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టేసేవాడు, కుటుంబాలని పాడు చేసేవాడు. జరిగిన సంగతి మాటికి ఎత్తివాడు మిత్ర భేదం కలుగు చేస్తాడు. స్నేహ స్వభావాన్ని స్నేహితుల మధ్య చిచ్చు పెట్టేస్తాడు. అర్థమైందా? ఇటువంటి వాడు ఈ పనికి మాలిన వాడు. అందుకని దావీదు ఏమన్నాడంటే పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. ఓకే, రెండోది ఏం చెప్తున్నాడంటే వేషధారులతో సహవాసం చేయను. ఎవరితోటి గట్టిగా చెప్పాలి. ఎవరితోటి? మొదట ఏమన్నాడంటే పనికి మాలిన వారితో సహవాసం చేయండి. రెండోది ఏమన్నాడంటే వేషధారులతో సహవాసం చేయని. ఈ వేషధారులు ఎక్కడైనా ఉంటారు, కుటుంబంలో కూడా ఉంటారు. వేషధారులు అంటే యోధా లాంటి వాళ్ళు. ఎవరు? యోధా ఏం చేశాడంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారో తెలుసా? యేసు ప్రభు మీద అంత ప్రేమ ఉందో అని. కానీ తన మనసులో ఏంటి? ముందే బేరం అడుగుని వచ్చాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు కావాలంటే తీసుకెళ్ళి. అంటే పైన ఒకలాగా లోపల ఒకలాగా నటించేవాడే వేషధారి. అంటే తనలో లేని లక్షణాలు పైనకి ఉన్నట్లు చూపించేవాడే వేషధారి. అర్థమైందా? తనలో ఉన్న చెడు ఉద్దేశాన్ని కప్పిపుచ్చి పైకి నిజాయితీగా ఉన్నట్లు నటించేవారే వేషధారులు. అందుకని అటువంటి వారితో నేను సహవాసం చేయను. నా ఎదుట ఉండగానే దేవుణ్ణి స్తుతించండి, పేజీలాడు అంటారు. బయటికి వెళ్ళాక దేవుడు లేదు, దెయ్యం లేదనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అటువంటి వారితో నేను సహవాసం చేయను. అంటే దావీదు ఏం చేస్తున్నాడంటే వేషధారులను గుర్తించాడు. ఎవరిని గుర్తించాడు? అందుకని నేను వేషధారులతో నేను ఏమంటానంటే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు, వారు ఎటువంటి వాళ్ళో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను చేసే సహవాసం వేషధారులతోనా యథార్థవంతులతోట అన్న ఆలోచన ఖచ్చితంగా మనకు ఉండాలి. వేషధారులు ఎవరో యథార్థవంతులు ఎవరో మనం గుర్తించుకోవాలి. వేషధారులతో నేను సహవాసం చేయను. పైకి ఒకలాగా లోపల ఒకలాగా నటించేవారు ఉన్నారు చూసావా? అంటే వీరు ఎవరంటే రంగస్థలం అన్నట్లు. ఇటువంటి వాళ్ళని దేవుడు కూడా క్షమించడు. వేశ్యులకైనా పరలోక రాజ్యంలో స్థానం ఉంటది కానీ వేషధారులకి లేదు. అంటే ఇలా నటించే వాళ్ళు దేవుడికి అవసరంలా, దావీదుకి అవసరం. అందుకని వేషధారులతో నేను సహవాసం చేయను. వేషధారుల్ని నేను చాలా దూరంగా పెడతాను.